వదిన ఏం అమెరికాలో లేదు. ఆ వదిన ఇక్కడే ఉంది. ఈ ఊర్లోనే ఉంది. వదిన లేదని అబద్ధం చెప్పడం ఏంటమ్మా? దేవుడి విషయంలో ఎవరైనా అబద్ధం చెప్తారా? అని చెప్పేసి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో నువ్వు నేర్పిస్తావా శ్రీకర్? అత్తయ్య గారికి ఎలా మాట్లాడాలో తెలుసు. నువ్వు ఇప్పుడు కొత్తగా నేర్పించుకో అని శ్రీ అనేస్తూ ఉంటుంది. ఇక పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది. అయినా దేవుడి విషయంలో అబద్ధాలు ఆడకూడదని నువ్వే చెప్పావు కదమ్మా! మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి? అని శ్రీకర్ అడిగేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే మీ అమ్మ ఏం దేవుడి విషయంలో అబద్ధం ఆడలేదురా, అవని విషయంలోనే అబద్ధం ఆడింది అంతే, అది దేవుడి విషయంకి వెళ్ళదు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి శ్రీకర్ అయితే అలా చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఇలానే అంటారు అన్నయ్య, మనం చక్కగా వెళ్ళి అవని వదిని తీసుకొద్దాం, అవని వదిని తీసుకొచ్చి అవని వదంతో ఖచ్చితంగా ఈ రాముల వారి కళ్యాణం చేపిస్తే మన ఇంటి అందరికీ మంచి జరుగుతుంది, ఇంటి అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ పని చేద్దాం అని చెప్పేసి శ్రీకర్తో అయితే కమల్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్షయ్ అయితే కమల్ వైపు అలా చూస్తూ ఉంటాడు. ఏంటన్నయ్య ఏమంటావు, నువ్వు వస్తావు కదా అని అంటూ కమల్ అయితే అంటూ ఉంటాడు. పద మన ఇద్దరం వెళ్ళి వదిని తీసుకొని వద్దాం, వీళ్ళు ఇలానే అంటారు, దేవుడి కార్యంలో అసలు ఇలాంటి ఆటంకాలు రాకూడదు, ఖచ్చితంగా మనం చేయాల్సిందే అని అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఏంట్రా నీ తింగర్, నువ్వు పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడితే పెద్ద గొప్ప అనుకుంటున్నావా? అసలు మేము ఎందుకు వద్దంటున్నామో ఆ మాట పట్టించుకోకుండా మీ పంతానికి మీరే పోతున్నారా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవని వస్తే పెద్ద తలనొప్పి, అయినా మన మాటకి తను విలువిస్తుంది అనుకుంటున్నారా? నోరు మూసుకొని ఇంట్లో వండండి అనేది అంటూ ఉంటాడు. అది కాదన్నయ్య, నువ్వు చెప్పు, నీకు ఇష్టమా లేదా, అవని వదంతో కళ్యాణం చేయడం నీకు ఇష్టమా లేదా అని కమలేత అంటూ ఉంటాడు. నాకు ఇష్టం లేదు, అవనితో కళ్యాణం చేయడం నాకు ససేమేరా ఇష్టం లేదు అని అక్షయ్ అనేసరికి బామ్మ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక శ్రీకర్ వాళ్ళైతే అలా చూసేసరికి ఏంటన్నయ్య నువ్వు కూడా అలా అంటున్నావు అని చెప్పేసి కమలైతే అలా అంటూ ఉంటాడు. నాకు అవనితో కళ్యాణంకి రావడం ఇష్టం లేదురా అని అక్షయ్ అనేసరికి ఆఖరికి వాడికి అర్థమైందిరా, కానీ మీకు మాత్రం అర్థం అవ్వడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అనేసి పార్వతి అయితే అక్షయ్ ఆడిన మాటలకి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఏంటన్నయ్య వదిన మీద నీకు కోపమే ఉంది, కానీ ప్రేమ అయితే అలానే ఉంది కదా, కోపం పోయి ప్రేమ ఎప్పటికైనా వస్తుందన్నయ్య. ఈ దైవ కార్యం మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ వచ్చే సంవత్సరమే వస్తుంది, ఇప్పుడు తప్పిపోతే మళ్ళీ చేయాలనుకున్నా అవ్వదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ మాటలకి మురిసిపోతుంది పార్వతి.